హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వీడియో వచ్చేసి డిఎస్సి అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే కాదండి. జస్ట్ మనకు యూట్యూబ్లో డిఎస్సి మీద కొన్ని వీడియోస్ ఉన్నాయండి. అండ్ ఇవి ఎక్కువ అవి ఫేక్ థంబ్నెయిల్స్తో అలానే ఫేక్ ఇన్ఫర్మేషన్తో కొన్ని వీడియోస్ అనేవి ఉన్నాయండి. జస్ట్ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ వీడియోస్ మీద నా ఒపీనియన్ను మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నానండి. డిఎస్సి అప్డేట్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో లేదండి. మీకు టైం వేస్ట్ అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చండి. చాలామంది డిఎస్ ఆస్పిరెంట్స్ యూట్యూబ్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి డిఎస్సి రిలేటెడ్ వీడియోస్ కోసము సెర్చ్ చేస్తారండి. చాలామంది కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి. సో వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే మనకు యూట్యూబ్లో ఉన్నాయండి. వాటి గురించి మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను కూడా మీలాగనే ఒక డిఎస్ ఆస్పిరెంట్ అండి. నేను నా ఛానల్లో వచ్చేసి వీడియోస్ లాస్ట్ ఒక 20-25 డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా అండి. అంతకుముందు నేను కూడా డిఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా యూట్యూబ్లో, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి వెతికేవాడిని అండి. ఇలా నేను సర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ అండి, ఎస్పెషల్లీ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ నుంచి కంటిన్యూస్గా ఫేక్ థంబ్నెయిల్స్ ఉన్న వీడియోస్ కంటిన్యూస్గా వచ్చేటువంటి ఈ వీడియోస్ తప్ప ఇంకా ఏ వీడియోస్ వచ్చేవి కావు. ఫస్ట్ వీడియో అదే వస్తుంది, అందులో చూసి ఇన్ఫర్మేషన్ ఏముండదు, మొత్తం టైం వేస్ట్ అనిపించేది. సో ఇలాంటి వీడియోస్ అన్ని చూసిన తర్వాత నాకు చాలా విసుగు వచ్చిందండి. సో ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా అనిపించిందా? ఇలాంటి వీడియోస్ మీరు కూడా చూస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ చాలామంది డిఎస్ ఆస్పిరెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం వస్తే వీళ్ళేమో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టేసి, అలానే వీడియోలో ఏదో చెప్పాలనుకునే థంబ్నెయిల్ ఉండేది ఒకటి, ఆ వీడియోలో ఉండేది ఒకటండి. ఇలా పెట్టేసి డిఎస్ ఆస్పిరెంట్స్ని విసుగుస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ కింద కూడా కొన్ని నెగిటివ్ కమెంట్స్ అనేవి పెట్టడం జరుగుతూ ఉందండి. సో ఇలా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఇలాంటి థంబ్నెయిల్ ఒకటి అక్కడ వీడియోలో ఒకటి చేసే వాళ్ళని వీళ్ళని అసలు ఏమన్నాలో రెస్పెక్ట్ఫుల్గా, ఎలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకుండా, సో వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలా మనం ఫేక్ థంబ్నెయిల్స్తో అలానే మిస్ఇన్ఫర్మేషన్తో ట్రూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డిఎస్ ఆస్పిరెంట్స్, వీళ్ళని మిస్గైడ్ చేయడం అలానే మిస్లీడ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే వీళ్ళు ఫేక్ థంబ్నెయిల్స్తో వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారండి. సో ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో వీళ్ళు ఆడుకున్నట్టే అండి. సో ఎక్కువ మంది లేరు ఇలాంటి వాళ్ళు, ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకొక విషయం అండి, నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే, యూట్యూబ్ సర్చ్ బార్లోకి పోయి ఏపీ డిఎస్సి లేటెస్ట్ న్యూస్ అని సెర్చ్ చేస్తే ఒక పర్సన్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయండి. మొత్తం ఫేక్ థంబ్నెయిల్స్ అండి. ఆల్రెడీ మెరిట్ లిస్ట్ వచ్చేసింది, వదిలేసినాడు, ఫైనల్కి వదిలేసినాడు అని చెప్పేసి మొత్తం ఎన్ని రకాలుగా మన పేషెంట్స్ని టెస్ట్ చేయాలో హీ టెస్ట్ అవర్ పేషెన్స్ లైక్ ఎనీథింగ్ అండి. సో ఆ వీడియోస్ చూస్తే చిరాక్గా ఉంటుందండి. రోజుకి మినిమం ఒక 4-5 వీడియోస్ వస్తాయి. అలానే అతను కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేయండి, కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేస్తాడు. మినిమం రోజుకు ఒక 4-5 వీడియోస్ అప్లోడ్ చేస్తాడండి. ఏదో ఒక అప్డేట్ అని చెప్పేసి. అందులో తీరా మరో చూస్తే అక్కడ ఏముండదండి. సో మనకు పైన ఒకటి లోపల ఒకటి ఉంటుందండి. అతనికి థంబ్నెయిల్ ఒకటి పెడతాడు, అసలు కంటెంట్ ఏముండదండి. దీనివల్ల ఏమవుతుందంటే, నిజంగా డిఎస్సి మీద జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తూ ఉంటారో వీళ్ళ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మొత్తం అతని వీడియోలో కనిపిస్తూ ఉంటాయి టాప్లో, మిగతా వాళ్ళ వీడియోస్ డౌన్లో కనిపిస్తూ ఉంటాయి బాటంలో. సో కాబట్టి ఏమవుతుందంటే, డిఎస్ ఆస్పిరెంట్ నిజంగా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోకపోకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలో, సో పొలైట్ వర్డ్స్లో ఎటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకుండా. సో మీ ఒపీనియన్ ఏంటో వీళ్ళ మీద డెఫినెట్గా కమెంట్ చేయండి. నేనైతే స్టార్టింగ్లో సెర్చ్ చేసేవానండి ఎక్కువ. నా యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఎవరి వీడియోస్ చూడడం లేదు. బట్ ఐ యూస్ టు సెర్చ్ ఆల్ ద వీడియోస్ రిలేటెడ్ టు డిఎస్సి ఇన్ ద ఇనిషియల్ డేస్ అండి, వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై డిఎస్సి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద డిఎస్సి ఐ యూస్ టు వాచ్ సమ్ ఆఫ్ ద వీడియోస్. అండ్ ఈ టైంలో ఏంటంటే అండి, నాకు ఎక్కువ విసుగు వచ్చేదండి. ఏంటి ఇతను కంటిన్యూస్గా హీ వాస్ డూయింగ్ ద వీడియోస్ అని చెప్పేసి, హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద వీడియోస్ లైక్ ఎనీథింగ్ అండి. చాలా విసుగు వచ్చేది, కంటిన్యూస్గా చేసేవాడు. ఎలా అంటే యూట్యూబ్ ఓపెన్ చేసే డిఎస్సి న్యూస్ ఏమైనా సెర్చ్ చేస్తామన్నా విసుగు వచ్చేసిందండి, అంతగా అతని వీడియోస్ విసిగించాయి. సో ఇలా విసిగించే వాళ్ళ మీద ఇలా ఫేక్ థంబ్నెయిల్స్, తర్వాత వచ్చేసి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్
అక్కడ పైన ఒకటి పెట్టి లోపల ఒకటి పెట్టే వాళ్ళను ఏమనాలో మీ ఒపీనియన్ని పొలైట్గా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలానే ట్రూ డిఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, మీకు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయండి, చాలా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు మనకు, అలానే ఎప్పటి నుంచో యూట్యూబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళవి చూడండి, నాదే చూడమని చెప్పడం లేదు. మీకు ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే జెన్యూన్గా అనిపిస్తాయి అవి చూడండి. ఈవెన్ నాదైనా మీకు నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తానంటేనే చూడండి. ఈవెన్ నేను చేసే వీడియోస్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నెగిటివ్ కమెంట్స్ అనేవి వస్తూ ఉంటుందండి. ఒక విషయం అయితే నాకు ఎంతమంది అయితే 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తున్నా అండి, జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన ఇంగ్లీష్ విత్ కేజే యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుందండి. నాకేదో వ్యూస్ రావాలా, నాకేదో మానిటైజేషన్ అవ్వాలా, ఏదంటే అది చెత్త అంతా నా ఛానల్లో అయితే 100% ఉండదండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి పరిస్థితుల్లో అట్ ఎనీ కాస్ట్ నేనైతే అప్లోడ్ చేయను. వ్యూస్ కోసం అయితే అస్సలు నేను అలా చేయనండి. అథెంటిక్గా జెన్యూన్గా అనిపిస్తేనే నేను అప్లోడ్ అనేది చేస్తానండి వీడియో. నేను చెప్పడం కంటే కూడా మీరే చెప్తే బాగుంటుందండి, నా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా అని చెప్పేసి. ఇదేదో కాంట్రవర్సీ కోసం ఈ వీడియో అయితే అస్సలు చేయడం లేదండి, జస్ట్ నా ఒపీనియన్ని మీ అందరికి చెప్పాలనిపించి చేశాను. ఇలా ఫేక్ థంబ్నెయిల్స్తో అభ్యర్థులను ఇబ్బంది పెట్టే వాళ్ళను మనం ఏం చేయలేమండి. మహా అయితే రిపోర్ట్ కొట్టేయచ్చు, లేదనేటికంటే డోంట్ రికమెండ్ వీడియోస్ అని పెట్టి మనం చెప్పొచ్చు అండి యూట్యూబ్కి. సో ఇవండి నాకు జస్ట్ మీకు చెప్పాలనిపించింది చెప్పానండి, నాట్ ఫర్ ఎనీ కాంట్రవర్సీ.